ఏఐని యూజ్ చేసి చాలామంది లక్షలలో కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ఈ యొక్క వీడియోలో నేను మీరు కూడా లక్షలలో కోట్లలో సంపాదిస్తారు అని చెప్పడం లేదు. మీ యొక్క ఫస్ట్ 10,000 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా నెక్స్ట్ 30 డేస్లో మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఈ యొక్క వీడియోలో షేర్ చేయనున్నాను. లేదా $100 మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో షేర్ చేయనున్నాను. హాయ్, ఐఎమ్ గంగాధర్ బొక్కెన. ఐఎమ్ ఏఐ కోచ్. చూడండి, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఎలాంటి మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేకపోయినా, ఈ యొక్క వీడియో తర్వాత మీరు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ 30 డేస్లో మీరు ఏ విధంగా ఒక 10,000 రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చో దానికి సంబంధించిన మీరు రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి, మీరు ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా క్లయింట్ని ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేను నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. రైట్. సో ఇప్పుడు ఏఐ ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే చాలామందికి తెలిసింది చాట్ జీపీటీ ఒక్కటే. ఇది అల్టిమేట్ టూల్. చాట్ జీపీటీ అనేది వచ్చింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. కానీ 2024లో చాట్ జీపీటీ కంటే ఇంకా బెటర్ టూల్స్ అనేటివి కూడా చాలా రావడం అనేది జరిగింది. అలాంటి టూల్స్ ఏమున్నాయి, ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. అయితే ఇంటర్నెట్లో మనీ ఎర్న్ చేయడంలో అత్యధిక డిమాండ్ ఉన్న స్కిల్ ఏది అనేది కనుక చూసినట్టయితే కాపీ రైటింగ్. ఈ యొక్క కాపీ రైటింగ్ అనేది చాలా డిమాండ్ అనేది ఉంది. అది ఏఐకి బిఫోర్ అయి ఉండొచ్చు, ఏఐతోని అయి ఉండొచ్చు. ఎలా అయినా కాపీ రైటింగ్కి చాలా డిమాండ్ అనేది ఉంది. మరి మీ యొక్క కాపీ రైటింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఏంటి అనేది కనుక చూసినట్టయితే, మీరు షార్ట్ ఫామ్ కాంటెంట్ అయి ఉండొచ్చు, లాంగ్ ఫామ్ కాంటెంట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ ఫామ్ కాంటెంట్ అనేది కనుక తీసుకున్నట్టయితే లింక్డ్ఇన్ పోస్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా ట్విట్టర్ పోస్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఇలాంటి పోస్ట్కు సంబంధించిన లేదా ఎనీ సోషల్ మీడియా పోస్ట్కు సంబంధించిన కాంటెంట్ ప్రిపరేషన్ చేయడం షార్ట్ ఫామ్ కాంటెంట్. అదేవిధంగా లాంగ్ ఫామ్ కాంటెంట్ కనుక తీసుకున్నట్టయితే ఇలాంటి వీడియో యొక్క కాంటెంట్ అనేది ఇవ్వడం, లేదా ఒక బ్లాగ్ పోస్ట్ యొక్క కాంటెంట్ అనేది ఇవ్వడం. అయితే కాపీ రైటింగ్ ఇలా ఇవ్వడమే కదా, దీనికి అంత డిమాండ్ ఎందుకుంది అని కనుక మీరు అనుకున్నట్టయితే, మన యొక్క ఆడియన్స్ని, టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసేటటువంటి కాంటెంట్ రాయడమే కాపీ రైటింగ్ యొక్క స్పెషాలిటీ. కాబట్టి అలాంటి కాంటెంట్ అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అయి ఉండొచ్చు, జెమినై అయి ఉండొచ్చు, ఈవెన్ మెటా ఏఐ అయి ఉండొచ్చు, ఇలా ఏ టూల్ అయినా అయి ఉండొచ్చు. మీరు ఒక టూల్ని, ఏదో ఒక టూల్ని చూస్ చేసుకున్నారు. దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఇన్ ద మార్కెట్. యూ హ్యావ్ టు యూజ్ ఎనీ వన్, లేదా అన్ని టూల్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కాపీ రైటింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది చేశారు. అందులో షార్ట్ టర్మ్ కాంటెంటా లేదా లాంగ్ టర్మ్ కాంటెంటా, మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మరి క్లయింట్లని ఎలా ఐడెంటిఫై చేయాలి? చూడండి మై ఫ్రెండ్, ఫస్ట్ క్లయింట్తోనే మనకు మనీ ఎర్న్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఫస్ట్ క్లయింట్ దొరకడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకనంటే ఎవరి జర్నీ అయినా కూడా మీరు ఎంత పెద్ద దూరం ప్రయాణించాలన్నా ఫస్ట్ స్టెప్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫస్ట్ క్లయింట్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళతోనే మనకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక క్లయింట్ దొరికారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేటర్స్కి మీరు కాంటెంట్ రైటింగ్ ఇస్తామని అనుకోవచ్చు, లేదా ఒక కోచ్కి, ట్రైనర్కి అయ్యుండొచ్చు. ఎవరో ఒక వ్యక్తికి తను ఆన్లైన్లో ప్రజెంట్స్ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయాలని అనుకునే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు కాంటెంట్ రైటింగ్ పైన మీరు ఒక కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కనుక చూసినట్టయితే, ఫస్ట్ కస్టమర్ని బేసిక్గా చూడండి. వాళ్ళ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ, లేదా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, ఇలాంటివి మీరు చూస్తూ అలాంటి వాళ్ళతోని కమ్యూనికేషన్ అవుతూ, అలాంటి వాళ్ళతోని ఫాలో అవుతూ, మీరు ఎవరికైతే కాంటెంట్ రాయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళతోని దగ్గరగా రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాలి, వాళ్ళ యొక్క పోస్ట్ల పైన కామెంట్ చేయడం, ఎంగేజ్ చేస్తూ ఉండడం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మీ పైన ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన తరువాత మీరు మీ గురించి ఇంట్రడక్షన్ అనేది చేసుకున్నట్టయితే, సో నా పేరు, సో హాయ్, మై నేమ్ ఇస్ గంగాధర్. నేను కాంటెంట్ రైటింగ్ అనేది రాస్తాను, ఎస్పెషల్లీ ఫర్ ది ట్రైనర్స్కి నేను కాంటెంట్ అనేది రాస్తాను. ఇది నా స్పెషలైజేషన్. సో నాకు ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వండి.
ఓపెన్గా చెప్పాలి, హానెస్ట్గా చెప్పాలి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. బట్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంత నేర్చుకున్నారు అనే దాని గురించి చెప్పొచ్చు. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పగానే మేబీ కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ మీరు ప్రయత్నం అనేది ఆపకపోయినట్టయితే కంపల్సరిగా ఒక ఫస్ట్ క్లయింట్ అనేది మీకు దొరకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లయింట్ మీకు మనీ పే చేయడానికి ఉంటే వెళ్ళండి, గుడ్. ఒకవేళ క్లయింట్ కనుక మీకు మనీ పే చేయడానికి రెడీ కనుక లేకపోయినట్టయితే మీరు ఫ్రీగా వర్క్ చేయొచ్చు. కానీ తన నుండి టెస్టిమోనియల్ అనేది అడగాలి. ఫస్టే అడగాలి, ఓకే లైక్ మీకు నేను ఫ్రీగా వర్క్ చేస్తాను, బట్ నా కాంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు టెస్టిమోనియల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని అడిగితే ఇఫ్ దట్ పర్సన్ సెయిడ్ ఎస్, మీరు అతనితోని వర్క్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక 10 days 15 days అతనితో వర్క్ చేశారు. సో మీ కాంటెంట్ అనేది తనకి నచ్చింది. మీ యొక్క హార్ట్ అండ్ సోల్ అనేది పెట్టి కాంటెంట్ అనేది మీరు చాట్ జీపీటీ ద్వారా అయ్యుండొచ్చు, అదర్ టూల్స్ ద్వారా అయ్యుండొచ్చు రాస్తున్నారు. తనకి విజిబిలిటీ అనేది పెరుగుతుంది. తను మీకు టెస్టిమోనియల్ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ ఫస్ట్ క్లయింట్‌ని ఎలా అయితే ఐడెంటిఫై చేశారో, సేమ్ సెకండ్ క్లయింట్ దగ్గరికి సేమ్ రీచ్ అవుతూ, ఇప్పుడు ఈ టెస్టిమోనియల్ అనేది చూపించేసి, నేను మంత్లీ ఒక 10,000 రూపీస్ అనేది చార్జ్ చేస్తాను. కానీ నా కాంటెంట్ వల్ల నా క్లయింట్‌కి ఇలా హెల్ప్ అయింది. బిఫోర్ నా కాంటెంట్ చూడడానికి ముందు తన రిజల్ట్స్ అనేటివి ఇలా ఉండే. నేను కాంటెంట్ అనేది ఇవ్వడం తర్వాత, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం తర్వాత తనకి ఒక రిజల్ట్స్ అనేటివి ఇలా ఉన్నాయి అని మీరు చూపించగానే కంపల్సరీగా క్లయింట్ మీ యొక్క ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఇనిషియల్‌గా ఉన్నారు కాబట్టి 10,000 రూపీస్‌తోని ఫర్ మంత్ అని చెప్పినట్టయితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలా గనక మీరు స్టార్ట్ చేసినట్టయితే మంత్లీ మీ యొక్క ఆన్‌లైన్ ఫస్ట్ ఇన్‌కమ్ అనేది 30 డేస్‌లో 10,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క 4½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మందికి నేను ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అనేది గూడంగా ఇలానే స్టార్ట్ అయింది. ఈవెన్ నా ఇన్‌కమ్ గూడంగా ఇలానే స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని గనక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీకు గూడంగా ఫస్ట్ ఆన్‌లైన్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు వీటి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అండ్ ఈ ఏఐ రిలేటెడ్ అయ్యుండొచ్చు, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి అయ్యుండొచ్చు, మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి నా యొక్క మాస్టర్ క్లాస్‌ని అటెండ్ అవ్వండి. నేను మిమ్మల్ని నా యొక్క లైవ్ మాస్టర్ క్లాస్‌లో కలుస్తాను. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికని మీరు భావిస్తున్నారో, ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్ వీడియోస్ కావాలని అనుకుంటున్నారో వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి.